మన ప్రార్థనలు దేవుళ్ళు నిజంగా వింటారా? ఈ ప్రశ్నను వేల సంవత్సరాలుగా మనుషులు అడుగుతూనే ఉన్నారు. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు దేవుణ్ణి పిలుస్తారు, సంతోషంలో ఉన్నప్పుడు కృతజ్ఞత చెబుతారు. కానీ చాలామందికి ఒక సందేహం మాత్రం ఉంటుంది: మన మాటలు నిజంగా దేవుడికి చేరుతాయా? హిందూ ధర్మం ప్రకారం ప్రార్థన అంటే కేవలం మాటలు కాదు, అది మనసు, భక్తి మరియు విశ్వాసం కలిసిన భావం. భగవద్గీతలో లార్డ్ కృష్ణ ఒక ముఖ్యమైన విషయం చెబుతాడు: భక్తితో చేసిన చిన్న ప్రార్థన కూడా తనకు ప్రియమని. అంటే దేవుడు పెద్ద యజ్ఞాలు లేదా గొప్ప పూజలు మాత్రమే చూడడు, మనస్ఫూర్తిగా చేసిన ప్రార్థనను కూడా గమనిస్తాడని భావిస్తారు. పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి. ద్రౌపది కష్టంలో గోవిందా అని పిలిచినప్పుడు, గజేంద్ర ప్రాణాపాయంలో విష్ణువును ప్రార్థించినప్పుడు దేవుడు వారి పిలుపుకు స్పందించినట్లు కథలు చెబుతాయి. కానీ ఒక ఆసక్తికరమైన ఆలోచన కూడా ఉంది. కొన్నిసార్లు ప్రార్థన మన పరిస్థితులను మార్చకపోవచ్చు, కానీ అది మన మనసును మార్చగలదు. భయం మధ్య ధైర్యాన్ని, నిరాశలో ఆశను, అశాంతిలో ప్రశాంతతను ఇస్తుంది. అందుకే కొందరు అంటారు, దేవుడు ప్రతి ప్రార్థనను వింటాడు, కానీ సమాధానం మనం ఊహించిన విధంగా రావడం అవసరం లేదు. మరి మీ అభిప్రాయమేమిటి? ప్రార్థన నిజంగా దేవుడికి చేరుతుందా, లేక అది మన అంతరాత్మతో మాట్లాడే మార్గమా?